చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సూపర్ 6 అని 6 గ్యారెంటీలు అని చెప్పేసి మళ్ళీ ప్రజల ముందుకు వస్తున్నారు. మరి ఎలా ఉండబోతుంది? అటు చూస్తే వాళ్ళంతా కూటమికి ఏర్పడ్డారు, జగన్మోహన్ రెడ్డి ఒక్కడు. ఎలా ఉంటుంది రేపు? కుక్కలు ఎన్ని గుంపులుగా వస్తే గజరాజుకి ఎదురైతే ఏం చేస్తాయి చెప్పండి. కుక్కలు మొరగడానికే తప్ప పాలన చేయడానికి పనికిరాదు. ప్రజల పాలించాలన్నా పరిపాలించాలన్నా అది జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లింది. గడిచినటువంటి స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి పాలన ఎవరూ చెయ్యలేదు. చరిత్ర తిరగరాసిన చరిత్రలో నిలబడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే. చంద్రబాబు నాయుడు కాదు, పవన్ కళ్యాణ్ కాదు, ఎవరైనా వాళ్ళందరూ 14 సంవత్సరాలు పాలించినోడు ఈరోజు పొత్తులు ఎందుకండి? సక్రమంగా పరిపాలిస్తే పొత్తులకు రాడు కదా. ఆయన ఏంటి సూపర్ 6ఆ? ఏ 6? మొట్టమొదటి సంతకం డోక్రా రుణమాఫీ అని పెట్టాడు. ఏం చేశాడు? 5 సంవత్సరాల కాలం దగ్గర పడిన తర్వాత పసుపు కుంకుమ ఇచ్చాడు, ఉప్పు కారం పెట్టి ఇంటికి పంపించాం. ఇప్పుడు సూపర్ 6ఆ? లేదు. మొన్న మా జగనన్నను రాయితో కొట్టాడు. ఈరోజు మేము దమ్ముగా ధైర్యంగా రోడ్డెక్కి ఓటుతో కొడతాం. ప్రతిపక్షం లేని పాలన తీసుకొస్తాం. నెక్స్ట్ సీఎం జగనే. మీరు ఓటుతో కొడతాం అన్నారు. జగన్ పిల్ల బచ్చా అని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అన్నాడు కదా. పిల్ల బచ్చా కాబట్టే రాజకీయాల్లో 151 సీటు కొట్టాడండి. 175కి 151 కొట్టాడు. నెక్స్ట్ వై నాట్ 175? పిల్ల బచ్చో ఏ బచ్చో చూపిస్తాం. ఒక్క నెల అంతే. వైనాట్ 175 అన్నారు మీరు. వాళ్ళు కూడా అన్నారు కదా వైనాట్ పులివెందులు. ఈసారి ఎందుకు పులివెందులు జగన్ ఓడిస్తాం అన్నారు కదా. రిజల్ట్ తర్వాత చెప్తాం. రిజల్ట్ చూసుకోవాలి. కుప్పంలో ఉండకూడదు. ఏ వైనాట్ కుప్పం అని ఎందుకండు? వైనాట్ పులివెందులు అని ఎందుకంటున్నాడు ఆడు? పులివెందుల పులితో ఎన్ని కుక్కలు వచ్చినా అరుసుకొని పోవడమే తప్ప మా ప్లాట్ఫామ్ మీదకి రానివ్వము. ఇది ప్రజాపాలన. ప్రజలు ఎన్నుకున్నారు జగన్మోహన్ రెడ్డిని. ప్రజల్లే కోరుకున్నాడు. ఈరోజు కూడా దమ్ముగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నేను మీకు మంచి చేసి ఉంటే నాకు ఓటేయండి. అంతేగాని సినిమా స్టార్ని తీసుకొచ్చి లేకపోతే అలా పువ్వట్టుకొచ్చి ఆయన చెయ్యట్లేదు. దమ్ముగా చెప్తున్నాడు. నేను మీకు మంచి చేసి ఉంటే, మంచి జరిగి ఉంటే నాకు ఓటేయండి అమ్మా అని అడుగుతున్నాడు. అప్పుడు కూడా అదే అడిగాడు. దేవుడు ఆశీర్వదిస్తే, మీ చల్లని దీవెనలు ఉంటే నేను ముఖ్యమంత్రిని అవుతానని చెప్పాడు. కానీ నేనే సీఎం అని జగన్మోహన్ రెడ్డి చెప్పలేదు. కానీ మేము చెప్తున్నాం నెక్స్ట్ సీఎం జగనే. జై జగన్, జై జగన్, జై జగన్.